బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశంలో భాగంగా 35 అంశాలతో కూడినటువంటి ఎజెండాని ఆమోదించింది. అసలు ఈ అంశాలు ఏమిటి, అలానే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఏమి ఇమిడి ఉన్నాయి ఇందులో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పరిశ్రమలు, టూరిజం. వాస్తవానికి దావోస్ టూర్ తర్వాత జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ కాబట్టి పరిశ్రమలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఉంటాయని అందరూ భావించారు. అయితే అంతకు ముందర అప్రూవ్ చేసినటువంటి నిర్ణయాలు ఏమన్నాయి, దావోస్ టూర్ కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్, అక్కడ యాక్సెప్ట్ చేసినటువంటి ఎంఓయూలకు సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ లో ఉండే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా 35 అంశాలతో ఉన్నటువంటి వాటిలో కీలకమైన అంశాలు ఏమేమి ఉన్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది పిడుగురాళ్ల వైద్య కళాశాలని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం విపక్ష నాయకులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అడుగు ముందుకే అనేటువంటి సంకేతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్న 33 ఎకరాల భూమిని అక్కడ వ్యవసాయ మార్కెట్ యార్డ్కి బదిలీ చేయడం పైన చర్చించారు. దానిపై నిర్ణయం ఇంకా పెండింగ్ లో పెట్టారు. ఇక పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి ఈ భూ బదిలీ ప్రతిపాదనని దీన్ని కూడా చర్చించారు. అదే దీనికి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటిది, ఇక్కడ లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి భూ బదిలీ ప్రతిపాదనని ఆమోదించారు. అర్జున్ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి జ్యోతి, ఎర్రోజ్ జ్యోతికి విశాఖలో 500 గజాల భూమి ఇస్తానికి అంగీకరించారు. అంటే ఇంటి స్థలం ఇస్తారు. దీంతో పాటు ఆమె డిగ్రీ కంప్లీట్ చేస్తే గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఇక్కడ గ్రీన్ సిగ్నల్. అంటే డిగ్రీ కంప్లీట్ అయితే చాలు, ఉద్యోగం ఆఫర్ రెడీగా ఉన్నట్టుగా స్పోర్ట్స్ లో మంచి ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారిణి. ఇక టిడ్కోకి సంబంధించినటువంటి రుణాలు, హడ్కో రుణాలకి 4,451 కోట్ల రూపాయలు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలో ఇది ఒకటి కీలక నిర్ణయం. వీధిపోటు ఉన్నటువంటి భూముల్ని మార్చాలని అమరావతి రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు గత నుంచి డిమాండ్ చేస్తున్నారు. దానికి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి జీవోలు త్వరలో రిలీజ్ అవుతాయి. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్ కి సంబంధించి కూడా మంత్రివర్గం క్లియర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులకి మంత్రివర్గం ఈ డేటా ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ఒకటి విషయం అయితే తెలిసింది, నెల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక 5 స్టార్ రిసార్ట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి, అలానే నందకోటలో కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన భూములకి ఆమోదం తెలిపింది. ఇక ఈ నందకోటలో ఏంటంటే ఇది అరకు పర్యాటక ప్రదేశానికి అటు బొర్రా గుహలకి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం. ఇది ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండేటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ స్టేయింగ్ కి అధునాతన వసతులు కల్పించాలని చెప్పని టూరిజం పాలసీలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించింది. ఇక వాళ్ళు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చిందనమాట. అలానే ఇంధన శాఖలో పరిపాలనా అనుమతులు కూడా, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా కేబినెట్ ఇచ్చింది. మొత్తం మీద 35 అంశాలపైన చర్చ జరిగింది. 35 అంశాల్లో అనేకమైనటువంటి వాటిని ఆమోదించారు. పరిశ్రమలకు సంబంధించి, తాజాగా పెట్టుబడులకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఇంకా కేబినెట్ ముందరకు రాలేదు. తదుపరి కేబినెట్ లో వీటిపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దిగ్భ్రాంతికరమైనటువంటి మరణం నేపథ్యంలో కేబినెట్ ఎక్కువసేపు జరగలేదు. వీలైనంత క్లియర్ చేయాల్సినటువంటి అంశాలపైనే చర్చించి వాటన్నిటి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి అతి త్వరలోనే మరో కేబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది.